ఈ రోజు మా అన్న మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. చెప్పడానికి అది మాదేం గొడ్ల పార్టీ కాదండి. గతంలో కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా గంజాయి సప్లై చేసే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని ప్రజలు ఎప్పుడు మర్చిపోలేదండి. వేడి బ్యాచ్ ని గంజాయి బ్యాచ్ ని ఏ రకంగా ఎంకరేజ్ చేశారో ప్రజలందరికీ తెలుసు. సార్ ఇక్కడ జోగి రమేష్ గారు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి. ఆ ఇంట్లో జరిగినటువంటి గొడవ అది వ్యక్తిగతమని వీళ్ళు అన్నప్పుడు అరవ శ్రీధర్ గారికి ఆ అమ్మాయికి మధ్యలో జరిగినటువంటి గొడవని ప్రతిసారి తీసుకొచ్చి మాట్లాడడం అనేది కరెక్టా? అది కూడా వెళ్ళారు. ఆమె కూడా చెప్పింది పార్టీకి దీనికి ఎటువంటి సంబంధం లేదు, అరవ శ్రీధర్ గారిది నాది వ్యక్తిగతమైనటువంటి సమస్య ఆమె చెప్పడం జరిగింది. దాన్ని వీళ్ళెందుకు వైసీపీ వాళ్ళు ప్రాపకాండ కోసం వీళ్ళు ప్రతిసారి అదే విషయాన్ని తీసుకొచ్చి మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. వీళ్ళెక్కలాగా ఆల్రెడీ అనంతబాబుని వెనకాల వేసుకొని జరిగినటువంటి పరిస్థితి లేదు గతంలో లాగా. అలాగే అనంతబాబు లాంటి వ్యక్తి ఇంత దారుణం చేసినప్పుడు కూడా మేళతాళాల్లో తీసుకొచ్చి ఊరేగించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఈ రోజు జనసేన వైపు, టీడీపీ వైపు, బీజేపీ వైపు ఈ నాయకుల గురించి మాట్లాడడం అనేది నిజంగా హాస్యాస్పదం అని అనుకోవాలండి. ఎందుకంటే ఎప్పుడు కూడా క్రిమినాలిటీని కానీ క్రిమినల్ యాక్టివిటీస్ చేసేటువంటి వ్యక్తులు కానీ ఎవరు కూడా ఎంకరేజ్ చేయరు. మూడు పార్టీల్లో ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా. అంటే ఎక్కడైనా లోకల్ మేము యాక్షన్ తీసుకుంటామని గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ చెప్తున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నారు. కానీ మీ తప్పుని పదే పదే అదే రాష్ట్రం అందరికీ తెలుసులమ్మా అవి రిపీట్ అవుతున్నాయి కాబట్టి వాటిని సరిదిద్దుకోండి. అది కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యంలో అని చెప్తూ ఉంటే తిరిగి ఇంట్లో జరిగిన గొడవలకు కూడా కుటుంబ పార్టీ ఏ గొడవ అంటారు పెట్టిందంటారు. వాళ్ళ ఇంట్లో గొడవలకి మాకు సంబంధం ఏంటి సార్? ప్రతిదీ కూడా కుటుంబ పార్టీ మీద బురద వేసాడు. జగన్మోహన్ రెడ్డి గారి అవసరం ఎవరికీ లేదండి. ఆయన వస్తుంటే తండోపదండాలుగా వస్తున్నారా, బస్సుల్లో తరలిస్తున్నారా అన్నది ప్రజలందరికీ కూడా తెలుసు. జనాలకు అవసరం, జనాలకు అవసరం తల్లి, మీకు అవసరం లే. మీకేం అవసరం? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మీకు ఇబ్బంది కదా, కానీ జనాలకు అవసరం పంపించారు. అందుకని జనానికి అవసరం లేదు కాబట్టి కలిసి ఈవీఎంలు కలిసి పంపించినారు కాబట్టి ఇప్పుడు జనాలకు అర్థమైంది కాబట్టి మీరు వచ్చిన తర్వాత ఎంత పరిపాలన చేస్తున్నారు, ఏ పరిపాలన చేస్తున్నారని జనాలు తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కావాలనే కోరిక ఉంది కాబట్టి మిమ్మల్ని దూరం పంపాలనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు కాబట్టి మీరు మీ తాపత్రయాలు పడుతున్నారు తల్లి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చూడాల్సిన పరిపాలన ఏమీ లేదండి. వస్తే రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నా మీరు విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు చూడు. అది విచ్ఛిన్నం అంటే ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చినాక విచ్ఛిన్నం చేస్తున్నారు చూడు. గ్రామ స్థాయి నుండి కనీసం చిన్న పిల్లలకు అన్నం పెట్టలేకున్నారు. మీది ఒక పరిపాలన అంటే ఎట్ట? మా చిన్న పిల్లలకు అన్నం పెట్టలేని పరిపాలన కూడా పరిపాలన. రోడ్ల మీద చిన్న పిల్లలు రోడ్ల మీదకి వచ్చి రోడ్ల మీద కొట్టుకుంటున్నారు. మీరు కూడా పరిపాలన అంటే ఎట్లా? చిన్న పిల్లలంతా మీరు రేపు చేస్తుంటే చంపేస్తుంటే కేసులు లేని పరిస్థితి ఉంది. అడిగిన వాళ్ళని తీసుకుని ఎన్కౌంటర్లు చేసే పరిస్థితి ఉంది. చంపిన వాళ్ళ పూడి దిమ్మని చెప్పి పరిపాలన కాదు. మోహన్ రెడ్డి గారు 30 సెకండ్స్ ఆగండి. ఆవిడ మా వాయిస్ వినబడతలేదు. మీరు కంక్లూడ్ చేయండి టాపిక్ మీద. కృష్ణవేణి గారు. లక్ష్మీనాథ్ గారు అమరావతిని ఇక్కడ అభివృద్ధి చేస్తూ అమరావతి నిర్మాణం జరగకూడదు. అలాగే మనం చూసాము అల్లూరు సీతారామరాజు గారు ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఆ ఎయిర్పోర్ట్ పూర్తిగా నిర్మాణం జరగకూడదు. రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకి ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా వాళ్ళకి ఫండ్స్ ఇవ్వకూడదు. ఇలాగా నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పించడానికి అనేక ఐటీ కంపెనీలు కానీ ఏ కంపెనీలు కానీ ఇక్కడ తీసుకురాకూడదు. అంటే రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి సంవత్సరానికి 15,000 వేరే వెళుతుంది. కృష్ణవేణి గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. వైసీపీ నేతల వలన వైసీపీ నేతలు ప్రజెంట్ చేస్తున్న పనుల వలన వైసీపీకి నష్టం చేకూరుతుందా? చివరిగా టాపిక్ మీద కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్ నష్టం అనేది ఆల్రెడీ ముందే వాళ్ళు నష్టం ఎంత చేసుకోవాలో అంత చేసుకున్నారు. ఇది 11 వరకు నిలబెట్టారు ప్రజలు. అది ఒక్కటి కూడా నిలబడకుండా వీళ్ళ స్వయం కృతమని అనుకోవాలి ఇప్పుడు జరుగుతున్నది. రైట్ మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్.
రాష్ట్రంలో పరిపాలన అస్తవ్యస్తం అయిపోయింది కాబట్టి ఆ అస్తవ్యస్తమైనటువంటి పరిపాలనను ప్రజల్లోకి వెళ్లకుండా ఉండాలనే ఉద్దేశంలో భాగంగా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి దీన్ని ఎప్పటికప్పుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తి చూపిస్తున్నారు కాబట్టి ఇది పూర్తి స్థాయిలో నిర్వీర్యం అయిపోయింది పాలన అని ప్రజలకు తెలిసిపోయింది కాబట్టి ప్రజలు వీళ్ళను పూర్తిగా తిరస్కరించే పరిస్థితి వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారా లేక చంద్రబాబు నాయుడు గారా అనే పరిస్థితి జనం నుండి పోతుంది కాబట్టి దీన్ని భరించలేక సహించలేక వీళ్ళు ఇష్టానుసారంగా మా కార్యకర్తల పైన సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వాళ్ళపైన కానీ పార్టీ పైన యాక్టివ్గా ఉండే వాళ్ళ కానీ ఈ రోజు ఉరవకొండల విశ్వేశ్వరరెడ్డి ధర్నా చేస్తుంటే మాజీ ఎమ్మెల్యే ఆయన అరెస్ట్ చేసి తీసుకున్నారు, మన ప్రకాష్ రెడ్డి మన పాదయాత్ర చేసి అతను తీసుకుపోయినారు. ఎక్కడ ఏ కార్యక్రమం వీళ్ళకి పోటీగా వీళ్ళు చేసినటువంటి తప్పులు ఎత్తి చూపించేదాన్ని ఎప్పటికప్పుడు అరెస్టు, ధర్నాలు, కేసులు, బలవంతంగా కొట్టడాలు, మరీ మించిపోతే సంపడాలు. చిన్న పిల్లలకయ్యా అన్నం పెట్టండి అయ్యా, చిన్న పిల్లలకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు గోరుముద్ద కార్యక్రమంలో బ్రహ్మాండమైనటువంటి మెనూ పెట్టి వారానికి మెనూ పెట్టి బ్రహ్మాండంగా అందించినాడు. ఈ రోజు ఏంటయ్యా మీరు కోడిగుడ్లు కులిపోయినట్టు పెడతారు, పప్పు పాచిపోయింది పెడతారు, రసంలో చీమలు పడి ఉంటాయి. ఇలాంటి పరిస్థితిని తీసుకొచ్చి ప్రజలకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితితో పాటు చిన్న పిల్లల్ని తీసుకుపోయి రేపులు చేసి చంపుతున్నారు. ఈ పరిస్థితి వద్దు, దాపరించిన ఈ దౌర్భాగ్యాన్ని మీరు అరికట్టండి. ఇప్పుడన్నా 3 పార్టీలు కలిసి అధికారంలోకి వచ్చినారు, ఒకరు ఎటు రారని తెలిసే మిమ్మల్ని ముగ్గురిని కలిపిన తర్వాత ఎంతో కొంత రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తారనే ఆలోచనలో ప్రజలు మీకు అవకాశం విరూపాక్ష గారి గురించి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? విరూపాక్ష గారి గురించి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? టాపిక్ మీరు కంక్లూడ్ చేయండి ప్లీజ్. అదే విరూపాక్ష గారి పైన మా వాళ్ళ మీద వాళ్ళు దాడులు చేసినారబ్బా, వాళ్ళు తీసుకుపోయి రాత్రి పోలీస్ స్టేషన్ లో పెట్టారు. మేమేంది వాళ్ళ మీద తీసుకుంటేది? మహిళ ఎలా మాట్లాడుతుంది? మహిళ బయట మీరు వెళ్ళలేదా? మళ్ళీ ప్లే చేయమంటారా? మహిళ బయట మళ్ళీ ప్లే చేయమంటారా? మహిళల గురించి మాట్లాడే కాదు సార్, అందరిది ఎప్పుడో జరిగింది వదిలేండి. ఈ రోజు టాపిక్ అది. మహిళ నాకు వేధించాడని చెప్పిన బయట మళ్ళీ ప్లే చేయమంటారా? అయ్యా దొర, మళ్ళా నాకు తెలుసు, నేను ఇన్నా, మీరేం ప్లే చేయాల్సిన అవసరం లేదు. ఆ మహిళకు సంబంధించినటువంటి భర్త విరూపాక్ష గారికి సంబంధించినటువంటి బండ్లను దాడి చేసి పగల కొట్టినప్పుడు వాళ్ళ మనుషులు పోయినారు తప్ప విరూపాక్ష గారు ఎమ్మెల్యే గారు పోయి నిన్ను పట్టుకుంటారా? ఎవరు బుద్ధి పుట్టిన వాళ్ళు మాట్లాడతారయ్యా. ఎవరో చేసిన పనిని ఎమ్మెల్యే గారికి రుద్దితే టక్కన హైలైట్ అవుతుంది కదా. ఎవడన్నా పక్కనోడు గిక్కనోడు ఏదన్నా తగిలింటే దాన్ని చేయరు కదా. ఇది ఎమ్మెల్యేను పోయిందో చెప్తే బాగా హైలైట్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఆ తప్పులు చేసినారు కాబట్టి వీళ్ళు ఇసుక ఇది అక్రమంగా తోలుకుంటున్నారు కాబట్టి ఆ ఇసుకు మా ఎమ్మెల్యే గారు అడ్డుపడుతున్నారు కాబట్టి వీళ్ళు దుర్మార్గానికి ఎక్కడికక్కడ మా ఎమ్మెల్యే గారు అక్కడ పోటీ ఇస్తున్నారు కాబట్టి దీన్ని భరించలేక ఎమ్మెల్యే గారిని ఎటు తిరిగి తగ్గించాలనే ఉద్దేశంలో భాగంగా చేసినటువంటి కుట్ర ఇది. ఇక్కడ గుంటకల్లోకి ఎమ్మెల్యే ఉన్నారు, అక్కడ ఇన్ఛార్జీలు ఉన్నారు, వాళ్ళందరూ కలిసి